బ్రేకింగ్ న్యూస్. పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా ప్రపంచ దేశాలను ఎల్పీజీ గ్యాస్ సరఫరా ఇబ్బంది పెడుతోంది. ఈ నేపథ్యంలో వాణిజ్య సిలిండర్ల కొరత కారణంగా టిఫిన్ సెంటర్లు, హోటల్స్, హాస్టల్స్ నిర్వాహకులు ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా ఈ పరిణామం తిరుమల పైన పడింది. వాణిజ్య సిలిండర్ల కొరత కారణంగా తిరుమలలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఒక సిలిండర్ వచ్చినా కూడా ఏదో 3 రోజులకు వస్తుంది. వాణిజ్య ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లు దొరకకపోవడంతో వ్యాపారాలను నడపడం, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, టీ షాప్ల నిర్వాహకులకు సమస్యగా మారింది. ఈ నేపథ్యంలోనే తిరుమలలో ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, టీ దుకాణాలను మూసివేస్తున్నారు. అలాగే గ్యాస్ సిలిండర్ల కోసం గ్యాస్ గోడౌన్ల వద్ద హోటల్ నిర్వాహకులు బారులు తీరుతున్నారు. ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, టీ షాపులు మూసివేతతో భక్తులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఏర్పడింది. తిరుమలలో గ్యాస్ కొరత తీవ్ర ప్రభావం చూపుతోంది. సరఫరా లోపంతో హోటళ్ల నిర్వహణ కష్టమై దాదాపు 40 ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు మూతపడ్డాయి. చిన్న హోటళ్ల యజమానులు గ్యాస్ లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొంతమంది హోటళ్లు పరిమితి సమయాల్లో మాత్రమే సేవలందిస్తున్నాయి. దీంతో భక్తులకు ఆహారం కోసం తీవ్ర ఇబ్బందులు తప్పడం లేదు. ధరలు కూడా పెరుగుతూ ఉండడంతో ఆగ్రహం వ్యక్తమవుతోంది. పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని అధికారులు ప్రయత్నాలు చేస్తున్నా సమస్య పూర్తిగా పరిష్కారం కావడం లేదు. భక్తులకు ఇబ్బందులు తగ్గించేందుకు తక్షణ చర్యలు అవసరమని కోరుతున్నారు. వెంకన్న దర్శనం కోసం తిరుమలకు నిత్యం వేలాది మంది భక్తులు తరలివస్తూ ఉంటారు. వేసవి సెలవులు, పండుగల సీజన్లలో ఈ రద్దీ మరింత ఎక్కువగా ఉంటుంది. అయితే గ్యాస్ కొరత కారణంగా హోటళ్లు మూతపడడంతో వెంగమాంబ అన్నదాన కేంద్రానికి ఒక్కసారిగా భక్తుల తాకిడి ఎక్కువైంది. అన్నదాన కేంద్రంలో నిన్న ఒక్కరోజే 10% మేర భక్తుల సంఖ్య పెరిగినట్లు అధికారులు తెలిపారు. ప్రత్యామ్నాయం లేక వెంగమాంబ అన్నదాన కేంద్రాన్ని భక్తులు ఆశ్రయిస్తున్నారు. పెరిగిన భక్తుల రద్దీతో దాదాపు 2 లక్షల మంది భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరిస్తున్నారు. మరోపక్క గ్యాస్ కొరత నేపథ్యంలోనే అప్రమత్తమైన టీటీడీ రద్దీ ఎంత పెరిగినా ఇబ్బంది లేకుండా గ్యాస్ సరఫరాకు ఏర్పాట్లు చేసినట్లు టీటీడీ సిబ్బంది తెలుపుతున్నారు.
తిరుమల కొండపై కమర్షియల్ గ్యాస్ కొరత ఏర్పడింది. దీంతో తిరుమలలోని వెంగమాంబ అన్నప్రసాద కేంద్రానికి భక్తుల తాకిడి పెరిగింది. మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి గిరినాథ్ ఫోన్ అందిస్తారు. గిరినాథ్, అప్డేట్స్ ఏంటి? భక్తుల తాకిడికి అనుగుణంగా వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో ఎటువంటి ఏర్పాట్లు చేయనున్నారు? రైట్, ఏదైతే గ్యాస్ కొరత అయితే కూడా తిరుమల తిరుపతి దేవస్థానం మీద కూడా పడిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కడ దేవస్థానంతో పాటు అక్కడ నిత్యం వేలాది మందికి ఏదైతే షాపుల ద్వారా అయితే సేవలు అందిస్తున్నారో వాళ్ళపై కూడా పడిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క గ్యాస్ కొరత సంబంధించిన అయితే గ్యాస్ సమస్య మరింత తీవ్రంగా మారిన పరిస్థితి ఉంది. దాని ప్రత్యక్ష భావంగానే కట్టెలపై మార్కెట్ పై కూడా కనిపిస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా తిరుపతి వంటి పట్టణాల్లో కూడా హోటల్స్ సెంటర్స్ లో కూడా చిన్న చిన్న రెస్టారెంట్ లో కూడా గ్యాస్ సిలిండర్ పూర్తిగా ఆధారపడి పరిస్థితి ఉంది. అయితే ఇటీవల కమర్షియల్ గ్యాస్ సరఫరా కూడా అంతరాయం ఏర్పడంతో నిర్వహణలు తక్షణ ప్రయత్నాలనే కట్టెలపై మళ్లిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే ఒకవైపు రంజాన్ మాస నేపథ్యంలో హలీం తయారీ విస్తరణలో జరుగుతున్న నేపథ్యంలో కట్టెలు వినియోగిస్తున్న పరిస్థితి ఉంది. తిరుపతి నగరంలో ప్రతి ఒక్క హోటల్స్ లో కూడా సరే అట కట్టెలపై దిశగా కూడా సరే మారిపోయిన పరిస్థితి అయితే కూడా ఉంది. అదే విధంగా ఈ యొక్క చూసుకున్నటువంటి తిరుమలకు సంబంధించి ఒకసారి మనం గమనించుకున్నట్టే ఈ యొక్క పశ్చిమ ఆసియాలో యుద్ధ కారణంగా ప్రభావంతో ఎల్పిజి గ్యాస్ సరఫరాకి ఇబ్బంది పడిన నేపథ్యంలోనే వాణిజ్య సిలిండర్ కొరత కూడా ఏర్పడింది. తిరుమలలో కూడా సరే టిఫిన్ సెంటర్లు, హోటల్ సెంటర్లతో పాటు ఈ యొక్క వాణిజ్య సిలిండర్ కొరత ఏర్పడిన పరిస్థితి ఉంది. అయితే ఎల్పీ గ్యాస్ సిలిండర్ కొరత నేపథ్యంలోనే అటు తిరుమలలో టీ షాపులు నిర్వహణ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ సమస్యగా మారిన పరిస్థితి. తిరుమల ఫాస్ట్ ఫుడ్ సెంటర్లతో టీ దుకాణాలు కూడా సరే మూసివేసిన పరిస్థితి కూడా ఉంది. అలాగే గ్యాస్ సిలిండర్ల కోసం అయితే తిరుమలలో గ్యాస్ గోడౌన్ వద్ద హోటల్ నిర్వాహకులు కూడా సరే బారులు తీరిన పరిస్థితి కూడా ఉంది. అయితే శ్రీవారి దర్శనం కోసం, వెంకన్న దర్శనం కోసం తిరుమలకు నిత్యం వేలాది మంది భక్తులు తరలి వచ్చింటారు. మరోవైపు వేసవి సెలవులు, పండుగ సీజన్ ఈ రద్దీ మరింత ఎక్కువగా అయితే ఉంటుంది. అయితే శ్రీవారి భక్తుల కోసం తిరుమలలో టీటీడీ నిర్వహించే నిత్య అన్నదాన కేంద్రం వెంగమాంబతో పాటు పలు హోటల్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్ వెళ్తాయి. వీటితో ద్వారా భక్తులు కావాల్సిన టిఫిన్లు, వెజిటేబుల్ రుచికరమంగా అందిస్తూ ఉంటారు. వెంగమాంబ అన్నసత్ర కేంద్రంలో ప్రసాదం స్వీకరించే భక్తులు అటు కాఫీ, టీలు కావాలన్నా కానీ అటు టీ వంటి కోసం కూడా సరే తిరుమలలోని టిఫిన్ సెంటర్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో టీ షాపులపై ఆధారపడాల్సిన పరిస్థితి కూడా ఉంది. అయితే ఎల్పిజి కొరత కారణంగానే వీటిని మూసివేసడంతో భక్తులు కూడా తీవ్ర ఇబ్బంది పడుతున్న పరిస్థితి. మరోవైపు ఎల్పిజి గ్యాస్ కొరత ప్రభావం పడడంతో ఇక టీటీడీ కూడా ఇప్పటికే అప్రమత్తమై ముందు జాగ్రత్తలు చేపట్టింది. 5 ట్యాంకుల్లో ఎల్పిజి గ్యాస్ నిల్వ ఉంచి సిద్ధంగా కూడా ఉంచిన పరిస్థితి ఉంది. తిరుమలలో అన్నదాన కేంద్రాల్లో కావాల్సినటువంటి అదే విధంగా తిరుమల లడ్డూ తయారీ కోసం నిత్యం పెద్ద ఎత్తున గ్యాస్ అవసరం అవుతుంది. గ్యాస్ సరఫరాలో ఇబ్బంది తలెత్తే అవకాశం ఉన్న నేపథ్యంలోనే అటు టీటీడీ కూడా ముందస్తులు భాగంలోనే గ్యాస్ ను కూడా ముందుగా తెప్పించుకొని నిల్వ ఉంచిన పరిస్థితి కూడా ఉంది. మరోవైపు ఇటు తిరుమలలో టీ స్టాల్స్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లన్నీ మూతపడంతో నిత్యం అన్నదాన సత్రం ఏదైతే వెంగమాంబ అన్న సత్రం అయితే ఉందో ఇక భక్తులందరూ కూడా సరే అయితే మామూలుగా అయితే 70 నుంచి 75,000 మంది దాకా అక్కడ భక్తులు అన్నదాన ప్రసాదం స్వీకరించేదానికి ఉంటారు. అది కాకుండా బయట క్యూ లైన్లు కావచ్చు, బయట ప్రాంతాల్లో తిరుమలలో చుట్టుపక్కల వచ్చిన భక్తులకు ప్రసాదాలు కూడా అయితే వెరైటీ కూడా సరే అందించే పరిస్థితి కూడా ఉంది. అయితే ఈ యొక్క తిరుమలలో ఉన్నటువంటి హోటల్స్ క్రమేణంగా ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు మూతపడడంతో ఇవాళ పెద్ద సంఖ్యలో కూడా సరే అటు వెంగమాంబ అన్నసత్రానికి భోజనం చేయడానికి కూడా సరే ఆ ప్రసాద కేంద్రానికి కూడా పెద్ద ఎత్తున భక్తులైతే తరలి వస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే గ్యాస్ కొరత సంస్థలతో మాత్రం సంప్రదింపులు ఎప్పటికప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం సంప్రదించి ఈ యొక్క అన్నదాన కేంద్రానికి కావాల్సిన గ్యాస్ మాత్రం నిల్వ ఎప్పటికప్పుడు ఉంచుతున్న పరిస్థితి అవుతుంది. అటు తిరుమలలో ఆ పరిస్థితి, తిరుపతిలో మాత్రం మరో పక్క ఇక చిన్న చిన్న హోటల్స్ తో పాటు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో కూడా పూర్తిగా ఇప్పటికే మూసివేసిన పరిస్థితి. మరో కొన్ని హోటల్లో అయితే మాత్రం జిఎస్టీ బదులుగా ఈ యొక్క గ్యాస్ సంబంధించినటువంటి అదనంగా 10 నుంచి 20 రూపాయలు కూడా వసూలు చేస్తున్న పరిస్థితి అయితే కూడా కనిపిస్తుంది. రైట్ కాశీరావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.